బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానం కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడి తీర్మానం పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను సభ నుంచి మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు లైవ్ ద్వారా. పరమేష్, చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలి సభలో మాట్లాడబోతున్నారు. ఎలాంటి విషయాలపై మాట్లాడబోయే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జలాల వివాదంలో కేసీఆర్ మొదటిసారిగా నల్గొండ జిల్లా నుంచే మాట్లాడబోతున్నారు. ఈ సభకు కేసీఆర్ వస్తున్న సందర్భంగా భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 2 లక్షల మందితోటి నిర్వహించే ఈ సభకైతే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రరావు గారు ఉన్నారు. సార్, అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ సభకు కేసీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తున్నారు? కేసీఆర్ గారితో పాటు ఎంతమంది పాల్గొనబోతున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ? కేసీఆర్ గారు ఈ యొక్క సభకు 4 గంటలకు యొక్క సభ ప్రారంభం కాబోతున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 29 మంది గౌరవ ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా జడ్పీ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, రైతు బంధు చైర్మన్లు, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సభకు ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువను పిండబెట్టేటువంటి విధంగా కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను యావత్తు తెలంగాణ సమాజానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పునరాలోచించుకోవాలనేటువంటి విధంగా ఒక హెచ్చరిక చేసేటువంటి కార్యాచరణలో కేసీఆర్ గారు మళ్ళీ సమరశంకరాన్ని నీళ్ల కోసం పూరించేటువంటి సభ. రైతులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కదులుతూ ఉంటే నిజంగా మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మేము ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే నడిచిండ్రు, ఇలా అదే విధంగా ఇక్కడికి అందరూ కూడా ఈ యొక్క సభకు వస్తున్నట్టుగా మేము ప్రత్యక్షంగా చూస్తాము. అయితే అసెంబ్లీలో కృష్ణా జలాల వివాదంలో ఒక కీలక తీర్మానం ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా హాజరు కాకుండా ఈ రోజు ఏదైతే మేడిగడ్డ సందర్శనకైతే అందరు ఎమ్మెల్యేలను ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రాకుండా ఇక్కడ నల్గొండలో సభ నిర్వహించి ఒక రాజకీయ లబ్ధి కోసమే ఈ సభ ఏర్పాటు చేశారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కృష్ణా జలాల విషయంలో ఈ యొక్క సభకు సంబంధించి ముందుగానే కేసీఆర్ గారు ప్రకటించున్నారు. జరుగుతున్నటువంటి నష్టాన్ని పూరించడం కోసమే ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను చేపట్టడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ముందు నుంచి వెళ్ళి దీని మీద ఆలోచన ఉన్నట్టే కేంద్ర ప్రభుత్వం దగ్గర మెడలు వంచి వీళ్ళు అక్కడ ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని కేసీఆర్ గారి సభకు భయపడి ఈ యొక్క కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతారు, మళ్ళీ మాకు తిరుగుబాటు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన కొద్దే నిన్న తీర్మానాన్ని అకస్మాత్తుగా ప్రవేశపెట్టారు తప్ప కానీ దాంట్లో ఏం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో కృష్ణా జలాల విషయంలో తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ప్రజలారా అందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఒక నాటకం కాంగ్రెస్ పార్టీది. అందుకోసమే ఆ నాటకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేటువంటి విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి సాగర్ ఎడమకాలువ సంబంధించినటువంటి ఇక్కడ భూములన్నీ కూడా రేపటి కాలంలో ఏ విధమైనటువంటి
పరిస్థితులు ఉంటాయో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు వివరించేటువంటి విధంగానే ఈ సభ నిర్వహణ జరుగుతాం. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలలో నల్గొండకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి క్లాక్ టవర్ సెంటర్ లో ఖాళీ కుర్చీ పెట్టి నిరసన తెలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారిని ఏ విధంగా పారద్రోలిందనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఏ విధంగా పరిశ్రమలు పెట్టిండ్రు, ఇక్కడ ప్రతి పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, రైతులకు ఉచిత కరెంటు ఏ విధంగా ఇచ్చిండు, ఇక్కడ రైతు బంధు ఏ విధంగా ఇచ్చిండు కేసీఆర్ గారు, ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఏ విధంగా ఇచ్చిండ్రు, ఇంత గొప్పగా అభివృద్ధి చేసిండ్రు ఈ నల్గొండ జిల్లా అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏదో ఇవాళ డ్రామాలు ఆడుతూ కేసీఆర్ గారు వస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడ కుర్చీలు వేసుకొని చేసేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఆ చర్యను ప్రజలందరూ కూడా ఇలా చీదరించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు గత ప్రభుత్వంలో న్యాయం జరిగిందని చెప్పేసి ఏదైతే కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ మొదటి నుండి కూడా తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పేసి ఇప్పుడు కూడా కేసీఆర్ పోరాట ఫలితంగానే ఈ సభను పెట్టిన ఉద్దేశంగానే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగిందని చెప్పేసి కోరుకంటి చంద్రరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్ తో పరమేష్, 6 టీవీ, నల్గొండ.